హలో ఎవ్రీవన్. సో 8051లో మనకి ఇంటర్నల్గా రామ్ వచ్చేసి 4 కిలోబైట్స్ ఆఫ్ రామ్ అండ్ 128 బైట్స్ ఆఫ్ ర్యామ్ ఉంటాయి. 4 కిలోబైట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మెమరీ అండ్ 128 బైట్స్ ఆఫ్ ర్యామ్. ర్యామ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ డేటా మెమరీ. సో ఇది కాకుండా అనదర్ 128 బైట్స్ ఆఫ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉంటాయి. సో కమింగ్ టు ది మెమరీ ఆర్గనైజేషన్, యాక్చువల్గా మనకి 8051లో టోటల్ అడ్రస్ పిన్స్ A0 to A7 అండ్ A8 to A15, టోటల్ 16 అడ్రస్ పిన్స్ ఉన్నాయి. అంటే యూ కెన్ కనెక్ట్ 2 పవర్ 16 అంటే 64 కిలోబైట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మెమరీ కనెక్ట్ చేయొచ్చు అండ్ 64 కిలోబైట్స్ ఆఫ్ డేటా మెమరీ మనం కనెక్ట్ చేయొచ్చు ఎక్స్టర్నల్గా. బట్ ఇంటర్నల్గా వాడిచ్చింది 4 కిలోబైట్స్ ఆఫ్ రామ్ అండ్ 128 బైట్స్ ఆఫ్ ర్యామ్. అంటే ప్రోగ్రామ్ మెమరీ అండ్ డేటా మెమరీ అని చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు ది అడ్రసెస్, టు అడ్రస్ 4 kilobytes of ROM we require total 12 address lines, A0 to A11. Total 12 address lines. 2 power 12 is equal to 4096 bytes అంటే 4 kilobytes. So starting location is 0, last location is 4095 FFF. So when you observe total 2048 నుంచి సో వెయిట్స్ని అబ్జర్వ్ చేస్తే దిస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 4095 అంటే 0 to 4095, total 4096 లొకేషన్స్ ఇట్ కెన్ అడ్రస్. సో హెక్సా కోడ్లో అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లొకేషన్ ఈజ్ 000, ఎండింగ్ లొకేషన్ ఈజ్ FFF. Likewise, for 128 bytes of RAM, the address pins required are A0 to A6. Total 7 address pins are required. A0 to A6. Total 7 address pins. Coming to the weights, last location weight is 127. అంటే ఇనిషియల్ లొకేషన్ 0 అనుకుంటే లాస్ట్ లొకేషన్ వచ్చేసి 127. 0 to 127, total 128 addresses it can provide. 00 to 7F. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్ జీరోస్ ఆల్ వన్స్. సో ఫర్ హెక్సా నెంబర్ ఇక్కడ డిజిట్ యాడ్ చేసాం 00. సో 0000 is equal to 0, 1111 is equal to F. Similarly 0000 is 0, 0111 is 7. So that this is equal to 128 bytes. It can address 128 bytes of memory locations using 7 address pins. ఇక్కడైతే మనకి 12 అడ్రస్ పిన్స్ కావాలి 4 KB రామ్ని అడ్రస్ చేయడానికి. 128 బైట్స్ ఆఫ్ ర్యామ్ని అడ్రస్ చేయడానికి మనకి 7 అడ్రస్ పిన్స్ కావాలి. కానీ వీ కెన్ ఎక్స్టెండ్ 64 కిలోబైట్స్. అసలు ర్యామ్లో ఏముంటాయి రామ్లో ఏముంటాయి చూద్దాం. ర్యామ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 00 to 7F. మూవ్ R0 #05 అంటే బై డిఫాల్ట్ ది R0 ది 05 అనే డేటా R0లోకి వెళ్తుంది. బై డిఫాల్ట్ ఇట్ చూస్ బ్యాంక్ 0. ఒకవేళ బ్యాంక్ 1 నుంచి సెలెక్ట్ చేయాలంటే వీ నీడ్ టు చేంజ్ ది ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ బిట్స్. అండ్ 20 to 2F ఈస్ కాల్డ్ బిట్ అడ్రసబుల్ రిజిస్టర్స్. అంటే యూ కెన్ చేంజ్ ది పర్టికులర్ బిట్. అంటే 20 to 2F ఈస్ ద బైట్ అడ్రస్ అండ్ ప్రతి బిట్కి ఒక అడ్రస్ ఉంటుంది 00, 01, 02. అంటే మనం మామూలుగా అయితే కంప్లీట్ డేటా రిజిస్టర్లోకి మూవ్ చేస్తాం, అలాగే కంప్లీట్ డేటా మనం అడ్రస్లోకి కూడా మూవ్ చేయొచ్చు. మూవ్ 20 సమ్ డేటా 05 అంటే 20 అనే బైట్లోకి మనకి డేటా మూవ్ అవుతుంది. అట్లా కాదు మనం పర్టికులర్గా ఒక బిట్నే చేంజ్ చేయాలంటే యూ కెన్ చేంజ్ పర్టికులర్ బిట్. ఫర్ ఎగ్జాంపుల్ SETB అంటే సెట్ బిట్. ఏ బిట్? SETB 03 అని రాస్తే ఈ 03 లొకేషన్లో ఉన్న బిట్ 1 అవుతుంది. CLR
B03 అని మెన్షన్ చేస్తే దిస్ ఈస్ ద బిట్ అడ్రస్. యూ కెన్ చేంజ్ పర్టికులర్ బిట్ ఆఫ్ ది బైట్. Using byte address you can move the byte. Using bit address you can change particular bit. So these are all bit addressable registers. 30 నుంచి 7F వరకు ఉన్నది స్క్రాచ్ ప్యాడ్ ర్యామ్. ఓకే, ఇంకా ఎక్సెస్ మనకి 128 bytes ఆఫ్ మెమరీ ఉంది. ఇట్ కెన్ అడ్రస్ 802FF ఆల్సో. ఇక్కడ మనకి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉంటాయి. ఏంటంటే ఏ రిజిస్టర్, బి రిజిస్టర్, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్, దీస్ ఆర్ ది లొకేషన్స్ ఆఫ్ ది పర్టికులర్ రిజిస్టర్. అంటే అక్యుములేటర్ ఏ రిజిస్టర్ అడ్రస్ వచ్చేసి E0 అంటే పీకాన్, టీకాన్, స్టాక్ పాయింటర్, డేటా పాయింటర్లో 2 parts, DPL డేటా పాయింటర్ లోయర్ బైట్, డేటా పాయింటర్ హైయర్ బైట్. దీస్ ఆర్ ది అడ్రసెస్ ఆఫ్ ది కరస్పాండింగ్ రిజిస్టర్స్. 002 7F ఏమో ర్యామ్, 802FF is the another 128 bytes, upper 128 bytes of the data memory. So these are the different banks and R0 addresses. Bank 0లో 00లో R0 ఉంది, Bank 1లో 08లో R0 ఉంది. Already we saw R0 here. R0 is the 08 location, here R0 00th location. So total మనకి 32 R registers are there. 0027, 00007, 0820F, 10217, 182, 1F. So coming to special function registers, we have different special function registers. అందులో పోర్ట్ 0, స్టాక్ పాయింటర్, DPTRలో 2 parts, DPL, DPH లోయర్ బైట్ ఆఫ్ డేటా పాయింటర్, హైయర్ బైట్ ఆఫ్ డేటా పాయింటర్, పీకాన్ పవర్ కంట్రోల్, టైమర్ కంట్రోల్ రిజిస్టర్స్, టీకాన్, టీమార్, టైమర్ కంట్రోల్, టైమర్ మోడ్ రిజిస్టర్, అండ్ టైమర్ రిజిస్టర్ లోయర్ బైట్, టైమర్ రిజిస్టర్ 0 హైయర్ బైట్, టైమర్ రిజిస్టర్ 1 లోయర్ బైట్, టైమర్ రిజిస్టర్ 1 హైయర్ బైట్. పోర్ట్ 1 సీరియల్ కంట్రోల్, సీరియల్ డేటా పంపించినప్పుడు మనం డిఫరెంట్ మోడ్ సెట్ చేసుకుంటాం. దానికి యూజ్ అయ్యేది సీరియల్ పోర్ట్ కంట్రోల్, సీరియల్ పోర్ట్ బఫర్ రిజిస్టర్స్. పోర్ట్ 2కి మనం డేటా రిసీవ్ చేసుకోవచ్చు, పోర్ట్ 2 నుండి ఆ పోర్ట్ 2కి డేటా సెండ్ చేయొచ్చు యూజింగ్ దిస్ రిజిస్టర్ నేమ్. మనం రిజిస్టర్ నేమ్ యూజ్ చేసుకుని డేటా పంపిస్తే దాన్ని ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అంటారు. అట్లా కాకుండా ఈ అడ్రస్లు యూజ్ చేసి మనం ఇన్స్ట్రక్షన్ రాస్తే అది డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. సో ఇవి 80 నుంచి FF వరకు ఉంటాయి. సో 002 7F ఏమో ర్యామ్, 802FF. దీస్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఆర్ అవైలబుల్. సో మొత్తం 256 bytes ఆఫ్ డేటా మెమరీ. ఒకవేళ ఎక్స్టర్నల్గా మనం డేటా మెమరీని యాడ్ చేసుకోవాలంటే డేటా మెమరీ కానీ ఆర్ ప్రోగ్రామ్ మెమరీ ROM, వీ హ్యావ్ టు కనెక్ట్ హియర్. సో ఆల్రెడీ వీ నో అడ్రస్ అనేది ఫస్ట్ వెళ్తుంది. అడ్రస్ పోర్ట్ 0తో మిక్సప్ అయి ఉన్నాయి కాబట్టి అడ్రస్ పిన్స్ ఈ ఫస్ట్ T1 టైం పీరియడ్లో అడ్రస్ మాత్రమే వస్తుంది. అడ్రస్ బయటికి రాగానే ల్యాచ్ ఆఫ్ అవుతుంది త్రూ ALE ఫస్ట్ దీన్ని ఆన్ చేసి పెడుతుంది. డేటా వెళ్ళగానే ALE ల్యాచ్ను ఆఫ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే డేటా త్రూ ఈ పిన్స్ నుంచి వెళ్ళకుండా అడ్రస్ పిన్స్ నుంచి, డేటా పిన్స్ నుంచి మాత్రమే బయటకు వస్తాయి. సో డేటా గోస్ టు డేటా పాత్, అడ్రస్ గోస్ టు అడ్రస్ పాత్. సో కరస్పాండింగ్ అడ్రస్లోకి డేటా మూవ్ అవుతుంది, లేకపోతే వీ కెన్ రీడ్ ది data. So for that we have read and write pins are there. By activating RD bar we can read the data, by activating WR bar we can write the data into corresponding memory. So RAM or ROM you can connect here. Coming to the 64 kilobytes of RAM, ఇలా కనెక్ట్ చేస్తాము. డేటా ఇలా వెళ్తుంది. సో అడ్రస్ పర్టికులర్ లొకేషన్ని యాక్టివ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నల్ అడ్రస్తో డీల్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ మూవ్ ఇన్స్ట్రక్షన్. మూవ్ 2F, #05 అనే నెంబర్ 2F అనే లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ఆల్రెడీ మనం చూసాం 2F. వేర్ ఇస్ ద 2F? హియర్ ఇట్ ఈస్ ద 2F అడ్రస్ లొకేషన్. ఇట్ ఈస్ ద ఇంటర్నల్ ర్యామ్. ఈ లొకేషన్లోకి 05 మూవ్ అవుతుంది. అట్లా కాకుండా మీరు
దీని అడ్రస్ వచ్చేసి 64 KBది 00002 FFFF. You can move the data to any address of 64 KB. So if you want to access external memory, మనం యూజ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్ movex అన్నమాట. సో మూవ్ DPTR #4500 అనే నెంబర్ DPTRలో ఉంది. ఎందుకంటే 8051 ఈజ్ 8-bit మైక్రో కంట్రోలర్, 16-bit ఆపరేషన్ పెర్ఫామ్ చేయలేం కాబట్టి we have only one register, that is DPTR is the 16-bit register which is used to point the address. మీరు 4500 మూవ్ చేసిన ఇంటర్నల్గా 2 సైకిల్స్లో ఆపరేషన్ జరుగుతుంది. 00 DPLలోకి 45 DPTRలోకి మూవ్ అవుతుంది. దాని తర్వాత పర్టికులర్ డేటాని అక్యుములేటర్లోకి తీసుకున్నాము. సో అక్యుములేటర్ నుంచి ఈ అడ్రస్కి డేటా మూవ్ చేస్తాం. అంటే 4500 అనే పర్టికులర్ లొకేషన్లోకి మనకి 05 స్టోర్ అవుతుంది. అంటే మూవెక్స్ యూస్ చేస్తే 05. మీరు మూవ్ యూస్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకున్న డేటా మెమరీ అడ్రస్ 0027F మాత్రమే ఉంది. So this is about data memory. By activating R bar and RD bar, we can read the data from memory and write the data into the memory. First cycle is address వెళ్ళగానే latch ఆఫ్ అవుతుంది, ALE సిగ్నల్ ఆఫ్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో డేటా రాగానే డేటా వచ్చి మనకి ఆ పర్టికులర్ లొకేషన్లోకి పడుతుంది. ఈ అడ్రస్ రాగానే అడ్రస్ యాక్టివేట్స్ 4500 లొకేషన్. సో దిస్ ఈజ్ how to connect external data memory. So coming to the ROM, ఇక్కడ ఈ ROM మనం యూస్ చేయం, సిస్టమ్ యూస్ చేసుకుంటుంది. when you connect EA bar is equal to 1, EA bar VCC కనెక్ట్ చేస్తే ఓన్లీ ఇంటర్నల్ మెమరీ నుంచి మాత్రమే డేటా తీసుకుంటుంది. when EA bar is equal to 0, it means external enable. ఇక్కడ ఎక్స్టర్నల్ మెమరీ నుంచి మాత్రమే డేటా ఆపరేషన్ జరుగుతుంది. ప్రోగ్రామ్ విల్ గో టు ఎక్స్టర్నల్ ROM. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ EA బార్ is connected to +5 volts, ఇక్కడ చూద్దాం. EA బార్ connected to +5 volts, the addresses that system choose from the internal 4 kilobytes of program memory and the 00002 0FFFF నుంచి రన్ అవుతుంది. ఒకవేళ అడ్రస్ బియాండ్ ది 0FF అయితే మాత్రం ఎక్స్టర్నల్ మెమరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రోగ్రామ్ కంట్రోల్. ఒకవేళ EA bar is equal to 0 మీన్స్ EA bar మీన్స్ యాక్టివ్ లో, ఎక్స్టర్నల్ ఎనేబుల్ ఈజ్ యాక్టివ్. సో ఇంటర్నల్ ROM నుంచి ఆపరేషన్ జరగదు. ఆల్ అడ్రసెస్ 00002 FFFFF డీలింగ్ విత్ ఎక్స్టర్నల్ 64 KB ఆఫ్ ప్రోగ్రామ్ మెమరీ. సో ఇది సిస్టమ్ యూస్ చేసుకుంటుంది, మనం అయితే పర్టికులర్గా మూవ్ చేయం. ఇఫ్ యూ రైట్ ఏ ప్రోగ్రామ్, ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ ది హెక్సా కోడ్. దట్ హెక్సా కోడ్ విల్ మూవ్ టు ది ప్రోగ్రామ్ మెమరీ. ఇఫ్ అడ్రస్ ఈజ్ మోర్ దెన్ 0FFF, it choose external memory. When EA bar is equal to 1, that is if you disable external enable. So this is how to connect the ROM. Program will go to the ROM and data మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో డేటాని ఏ అడ్రస్కి మూవ్ చేస్తున్నారో ఆ అడ్రస్లోకి ఈ డేటా ఈ ర్యామ్లోకి మూవ్ అవుతుంది. సో హౌ టు కనెక్ట్ దీస్ టు ర్యామ్ అండ్ ROM ఎట్ ఎ టైమ్ ఇదన్నమాట. సో దిస్ ఈజ్ 64 KB ఆఫ్ ఎక్స్టర్నల్ ర్యామ్. కనెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఇట్స్ 64 KB ఆఫ్ ROM. సో ప్రోగ్రామ్ కోడ్ విల్ గో టు ది ROM అండ్ డేటా మూవెక్స్ యూస్ చేసి మీరు చేసిన ఆపరేషన్స్ అన్నీ 64 KB ర్యామ్లోకి వెళ్తాయి. మీరు మూవ్ యూస్ చేస్తే ఇట్ చూస్ ఇంటర్నల్ ర్యామ్. సో ఇక్కడ మనం రీడ్ రైట్ ఆపరేషన్స్ మనం చేయం, సిస్టమ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ స్ట్రోబ్ ఎనేబుల్ ఈజ్ యూజ్ఫుల్. వెన్ ఎవర్ యూ కనెక్ట్ EA bar is equal to 0, program strobe enable will active the ROM.